మరి ఇక బీసీలకు సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటున్నామంటే మెదక్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపెట్టిందట. సమావేశం ఎందుకు పోతారు మీరు, బీసీల కోసం ఎందుకు మాట్లాడతారు మీరు, అవసరం ఏముందని అన్నారట. వాళ్ళు అట్లా అడుగుతున్నారంటేనే భయపడుతున్నారని అర్థం. వాళ్ళట్లా భయపడుతున్నారంటే మనం ఖచ్చితంగా సమావేశం పెట్టుకోవాలని అర్థం. సమావేశం పెట్టుకొని మన హక్కుల కోసం మాట్లాడాలని అర్థం. అందులో మరి 1-2 కులాలు కాదు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా చైతన్యం చేసుకోవాలి, జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది మానవ హక్కుల వేదిక. బీసీల హక్కులు సాధించడంలో మానవ హక్కులు దాగిలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 100 మంది ఉంటే 56 మంది అందులో బీసీలే ఉన్నారు. మరి 56% సంబంధించినటువంటి ప్రజానీకం యొక్క హక్కుల్ని కోరుతా ఉంటే అది మానవ హక్కుల విషయం కాదా, అది ప్రజా హక్కుల విషయం కాదా అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలలో ఉండేటటువంటి మేధావులను, విద్యార్థులను, ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా నోరు విప్పి మనందరం మాట్లాడాలి. ఒక కథ చెప్తుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మనం, ఏం కథ అది, ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు, ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకెళ్ళి వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయి ఏం చేసిండు, ఒక మంచి అందంగా ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పవయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంతగానం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దానికి బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమాయే మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేందంటవేందయ్యా, ఇగో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోసి పెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నవయ్యా, భలే చెప్తావు, మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి, అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిచి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోనీ గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసేటప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి అది మాట్లాడుతుందని నాకేం తెలుసు అని అన్నదట. అవునా కాదా? మరి నిజంగానే మాట్లాడే చిలుక అయితే ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితే అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇక్కడే ఇదే జాగృతి వాళ్ళు యునైటెడ్ పూలే ఏమన్నాం, ఒక రాజ్యాంగ శక్తి అయిన ఒక ఏసీబీ లాంటి వ్యవస్థ బిల్లులు పెట్టాలని అడిగినాం. మరి నీకు జరిగిన బిల్లు పెట్టాలి, ఫార్ములా ఈ కేసులో జరిగిన అవకతవకలు ఏదైతే నువ్వు పంపించిన 55 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా పంపించినమని చెప్పి ఈ రోజు కేసు పెడితే దానిని విచారణ ఎదుర్కోలేని, ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ 1 కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది. మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. మెదక్లో మాట్లాడితే కుదరదు, మళ్ళా అన్ని మెదక్లో ఉన్న అన్ని అసెంబ్లీలలో, సిద్దిపేటలో ఉన్నవాళ్ళు, సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు, నర్సాపూర్లో ఉన్నవాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి? మనం కొట్లాడితే 2 బిల్లులు పెట్టిండ్రు, అసెంబ్లీలో పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం. వాటిని తీసుకుపోయి ఏం చేసిండ్రు, ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇక బిల్లు ఢిల్లీకి అయితే పంపినాం, మాకు సంబంధం లేదంటారు. మరి
మరి మా బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఢిల్లీకి బిల్లు పంపినాం, మాకు సంబంధం లేదంటే మనం చూసుకుంటా ఊరుకుందామా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఢిల్లీతే ఉండాలి, మాకు సంబంధం లేదని ఇక్కడ నాయకులు అన్నారు. ఆనాడు చూసుకుంటా ఊరుకున్నామా? మనం ఊరూరా బయలుదేరి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ గట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది.